మిక్సీతోని పని లేకుండా, గంటలు పొంటలు నానబెట్టాల్సిన అక్కర లేకుండా, గప్పడిదప్పుడే మనం గీ దోసల్ని రెడీ జేసుకోవచ్చు. చేయడమే గాదులా, టేస్ట్ అయితే మాత్రం ఇగ అదిరిపోద్ది. ఈజీగా ఇమ్యూనిటీ గూడా మనకి ఎంతో వస్తది. ఇగ చూషిల్లు గదా దోసలు ఎట్లయినాయో అప్పటిదప్పుడంటే మనకు అయ్యో! ఎట్లత్తయి అక్కలు ముక్కలుంటాయి గావచ్చు, టేస్ట్ ఎట్లుంటదో అని మనం రంజీ పడాల్సిన అవసరం గూడా లేదు. ఇగ గిదెట్లా జేషినా అనే దానికంటే ముందు జర వీడియోని లైక్ జేయరాదులి, షేర్ జేయరాదులి. ఇగ పిల్లలు లేసేసరికి టైం పడతది. ఈ దోసలు చేసేసరికయితే ఖచ్చితంగా అర్ధగంట నుంచి 40 నిమిషాలు పడతది కాబట్టి ఇగ ఇంతంత ఉప్మా రవ్వ, బియ్యం పిండి, గోధుమ పిండి గివి బరాబర్ లెక్కలకు తీసుకున్న. బియ్యం పిండి జరంత తక్కువనే తీసుకొని, ఇగ గదే కొలత ప్రకారం పెరుగు పోలుసుకున్నాము. గదే పెరుగు అందులో పోసుకున్నాము. ఇగ చలి మాత్రం ఎట్లా దంపుతుంది అనంటే, బయట అడుగు పెట్టినా అంటే ఇగ వణుకులు పుడుతున్నాయి ఇగ. ఇగ గీ బీట్రూట్ అనేది మనం ఎక్స్‌ట్రా ఏదో మా పిల్లలకి ఈ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి బాగా ఇష్టం కాబట్టి నేను జేషిన. మీకు వద్దనుకోండి, ఆ మూడిట్లలోనే ఇంతంత ఉప్పేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఎట్లా ఇగ మనకు దోసకు గావాలంటే పిండిని ఎట్లుంచుకోవాలి అనేది మనకు తెలుసు గదా! ఇగ గట్ల అయ్యేదాకా గూడా మనము పిండిని కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే గట్టిగుంటే నీళ్లు పోసి కలపొచ్చు గానీ, మొత్తం జోరకయినంక ఏం జేత్తాము? ఊకే పిండి అంతా పోసుకుంటూ ఉంటామా? గందుకోసమనే మంచిగా చూసుకుంటూ నీళ్లు పోయాలే, కలుపుకుంటూ ఉండాలే. అయిపోయింది. ఇగ చూడుల్లి బుత్తమని బుత్తమని నీళ్లు పోసుకుంటూ ఉన్నది అనంటే మనకు దోస మీద ఏయడానికి పిండైతే ఎట్లా కావాలో గట్ల మనకి రెడీ అయిపోయింది ఇన్‌స్టంట్‌గా. ఇగ మళ్ళా 4 గంటలు నానబెట్టాలి, 6 గంటలు నానబెట్టాలి, దాన్ని మిక్సీ పట్టాలి, నైట్ అంతా స్టోర్ చేయాలి, పొద్దుగాల లేసి ఎయ్యాలి అనేది లేదు. ఎందుకంటే మా పిల్లలకు దోస ఇష్టం. నేనేమో పనిలో పడి నానబెడతా, పట్టును మర్చిపోతా. పడతా, పొద్దుగాల దోసలు చేసుడు మర్చిపోతా. ఎందుకంటే ఇది గంటలు పొంటల టైం గదా! ఇగ గందుకనే ఏం చేద్దామని అవ్వ ఇట్లా చేస్తే అయిపోతది గదా! మంచిగనే బలం ఉంటది గదా! అనేసి ఖతం ఇగ ఇట్లా చేసుడైతే స్టార్ట్ చేసినాం. కాకపోతే కలిపిన తర్వాత ఒక 10-20 నిమిషాలు పక్కకు పెట్టుల్లి. ఎందుకంటే మనం కొంచెం ఉప్మా గూడా ఏసినాం గదా! అది జర్రంత నానినట్టు అయిందనుకోండి, మనకిలా కర్ర కర్ర అని అనకుండా మంచిగా అది దానిది గూడా సూపర్‌గుంటది. దానికోసమే ఒక 10-20 నిమిషాలు కలిపిన తర్వాత పక్కకుంచి ఇగ గిప్పుడు దోసలు చేస్తే చూడుల్లి ఎంత బాగా వస్తున్నాయో. నార్మల్‌గా చేసుకున్నదన్నా గూడా కొంచెం అటు ఇటు అయితది గానీ, ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇగ నవ్వగానైతే నవ్వుకోకుల్లి. ఎందుకంటే నాది చిన్న పెనము. మీరేమైనా సాయం చేస్తున్నారా? మీకేమైనా సాయం చేసేటోళ్ళున్నారా? నాకున్నంతలో నేను చేస్తున్నా. కాబట్టి ఎక్కిరిచ్చులు, గిక్కిరిచ్చులు చేసుకోకుండా దోస కరెక్ట్‌గా వచ్చిందా లేదా చూడుల్లి. చిన్నదా? పెద్దదా? అనేది మన చెయ్యి తీరు, మనకున్న గిన్నెల తీరు, మన తిండి తీరు. గంతే. మా పిల్లలకి అది పెద్దనే కాబట్టి వాళ్ళకు సరిపడాంది చేసినాం. ఇగ అటు ఇటు నాకైతే ఇగ 40 నిమిషాలైతే టైం పట్టేసింది. ఇగ ఈలోపు మా వోళ్ళు లేసుడు, ఈ వాసనకు, ఆ సప్పులకు లేచిల్లు, మొఖం కడిగిల్లు, వచ్చిల్లు, కూసున్నారు. ఇగ ఏమున్నది లైన్‌గా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి చేసుకుంటూ ఉండుడు. ఇగ దీనికి సూపర్ హిట్ అయిన చట్నీ చేసుకోవడం, అలా ముంచుకొని తినాలే. కానీ రెగ్యులర్‌గా చేసే దోస కంటే రెగ్యులర్‌గా మీరు తినే దోస కంటే ఈ దోస ఒకసారి చేసుకొని తినండి. అప్పటిదప్పుడు మంచి టేస్ట్ ఉంటది. అంతేకాదుల్లా మనకన్నిటికంటే ముఖ్యమైనది సమయం చాలా ఖర్చు గాకుండా మనకి సేవ్ జేస్తది. మీరు ట్రై జేస్తే జేసుకో